ముందుగా బోనాల శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ మ్యామ్, మీకు కూడా. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఉప్పుగూడ నుంచి వస్తున్నాను. సో ఎన్ని ఇయర్స్ నుంచి బోనాలు చేస్తున్నారు అమ్మవారికి? ఎవ్రీ ఇయర్ చేస్తాను. సో ఈ బోనం చూస్తే చాలా అందంగా పసుపు కుంకుమతో అయితే చాలా అందంగా పూలతో చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఎలా చేశారు బోనంని మీరు? మమ్మీ చేసింది, నేను కొంచెం మీకు ఐడియా లేదు అయితే ఎట్లా చేస్తారు? అంటే ఐడియా బేసిక్గా నైవేద్యం ఏవైతే ఉందో బోనంలో పెడతామని తెలుసు, బట్ మొత్తం చేసింది మమ్మీ చేస్తుంది. సో లాల్ దర్వాజా అమ్మవారి ప్రాముఖ్యత గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు మీరు? అంటే అమ్మవారికి ఏం మొక్కుకున్నా జరుగుతుంది ఇక్కడ. సో అంటే ఎవ్రీ ఇయర్ ఏది ప్రే చేసినా జరుగుతుంది. సో అమ్మవారికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏదైనా మనస్ఫూర్తిగా నమ్ముకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. మీ ఒక్కరే వచ్చారా, మీ ఫ్యామిలీతోనే? మమ్మీ ఏం కోరుకున్నారు ఇప్పుడు అమ్మవారిని? అంటే కోరుకున్నా చెప్పాం కదా. అంటే నాకు 2 years బ్యాక్ మ్యాజిస్ట్రేట్గా సెలెక్ట్ అయ్యాను నేను, జడ్జ్గా. నేను పుట్టింది పెరిగింది మొత్తం ఉప్పుగూడలోనే. నాకు పోస్టింగ్ గోదావరి కనిలో వచ్చింది. ఇక్కడ మొక్కుకున్నందుకే వచ్చింది అమ్మవారికి. అప్పుడు మనస్ఫూర్తిగా ప్రిపరేషన్లో అప్పుడు మొక్కుకున్నాను, జరిగింది. తర్వాత అంటే అమ్మవారికి ముక్కు పుడక పెడతామని చెప్పేసి మొక్కుకున్నాము, అవి పెట్టాను. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి రావడం? ఇక్కడ ఈ వాతావరణం చూస్తుంటే, ఈ సెలబ్రేషన్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే నా నేటివ్ ప్లేస్ కాబట్టి, పుట్టింది పెరిగింది ఇక్కడే కాబట్టి, ఇక్కడ వర్క్ చేసినా ఇక్కడ కంపల్సరీ ఫెస్టివల్ కోసం వస్తాను. చాలా కలర్ఫుల్గా, అంటే పండగ శోభ మొత్తం ఇక్కడే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.